హలో అండి, వెల్కమ్ టు 6 of 1 ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, అసలు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారా, లేదా సెపరేషన్లో ఉన్నారా, లేదా కొంచెం స్పేస్ తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా చూద్దాం. మీ పర్సన్ ఈరోజైతే మళ్ళీ ఎప్పుడు మామూలుగా పాత రోజుల్లో లాగా జిమ్కి వెళ్ళడం, బాడీ బిల్డింగ్ చేయడం, మంచి డైట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామా, మీ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ వచ్చినాయా, కాల్స్ ఏమైనా చేశారా అనేది కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నారు. మొబైల్ అస్తమానం చెక్ చేస్తున్నారు. ఎవరినైతే బ్లాక్ చేయలేదో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది ఎవరైనా చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. డివోర్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా, డివోర్స్ అప్లై చేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. కొంతమంది డివోర్స్ తీసుకున్నాక కూడా మళ్ళీ కలవాలి అని అనుకుంటారు, వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. సో ఈరోజు మీ పర్సన్ అయితే అసలు మొబైల్ చెక్ చేసుకుంటున్నారు. మార్నింగ్ ఇంకా వర్క్లో కూడా ఎప్పుడు టైం దొరికినా వాళ్ళ మొబైల్ అయితే చెక్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. మీ పిక్స్ చూస్తున్నారు. మీరు రీసెంట్ పాస్ట్లో ఇంకా చాటింగ్ చేసుకున్న ఆ చాట్ అంతా మొత్తం చదువుతున్నారు. అండ్ మీకేదో గిఫ్ట్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరైతే డివోర్స్కి అప్లై చేశారో వాళ్ళకి కూడా ఈ చాటింగ్ వర్తిస్తుంది కాబట్టి, ఈ వీడియో వర్తిస్తుంది, ఈ రీడింగ్ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ వాళ్ళు కూడా 16 days ఆర్ 16 weeks కలిసే ఛాన్సెస్ ఉన్నాయి చాలామందికి. ఇక్కడ కూడా ఎక్కువ కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి కనిపిస్తుంది. అండ్ మేషరాశి, సింహరాశి, ధనురాశి ఇవి కనిపిస్తున్నాయి. కన్యా రాశి కూడా కనిపిస్తుంది. మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఈరోజు 6. ఇక్కడ లక్కీ నెంబర్ 6 కనిపిస్తుంది. మీ బర్త్డే డేట్ కానీ, మీరు ఫస్ట్ కలిసిన డేట్స్ కానీ అయి ఉండొచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ అయితే ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫేవరబుల్గా మారిపోయారు. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకుందామని చీట్ చేసిన వాళ్ళు కాదు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్, అందులో ఎవరో ఫీమేల్ ఫిగర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కూడా మీ పర్సన్కి ఫేవరబుల్గా మారిపోయారు. అంటే మీ పర్సన్ డెసిషనే కరెక్ట్ అని మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసింది. అందుకే వాళ్ళు కూడా ఒప్పుకోవడం అనేది జరిగింది. త్వరలో మీ పర్సన్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది మీ పర్సన్. అండ్ అదే డెసిషన్లో ఉన్నారు, అదే ప్లాన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ మీకు మెసేజ్ చేద్దామన్నా, కాల్ చేద్దామన్నా కూడా ఇంతకంటే పెద్ద ప్రాబ్లం మీ పర్సన్కి ఉన్నది ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమే అసలు థర్డ్ పార్టీ మీ లైఫ్లో రావడానికి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే మీ పర్సన్కి ఇక్కడ చాలా ఫైనాన్షియల్ లాస్ అయితే జరిగింది వాళ్ళ లైఫ్లో. దానివల్ల అదంతా రికవర్ అవ్వాలి అని అంటే ఎవరో సడన్గా వచ్చి మీ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి. అలా చేసేవాళ్ళు ఎవరు మీ పర్సన్ లైఫ్లో లేరు. కాబట్టి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఈ ఫైనాన్షియల్ లాస్ అంతా వాళ్ళు కవర్ చేస్తారు అన్న ప్లాన్తో థర్డ్ పార్టీ వైపు వెళ్ళటం జరిగింది మీ పర్సన్.
కానీ అది ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. చాలా రకాలుగా ట్రై చేశారు మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎలా అయినా కన్విన్స్ చేసి మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి ఆ రిలేషన్ అని, కానీ నాట్ పాసిబుల్. ఎందుకంటే థర్డ్ పార్టీకి అంతకంటే రిచ్ ఫ్యామిలీ నుంచి కావాలి వాళ్ళ పార్ట్నర్ అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మీ పర్సన్ వదిలేసి వాళ్ళు అటువైపు వెళ్ళడం అనేది జరిగింది. సో అవన్నీ తెలుసుకున్నాక మీరు రియాలిటీలోకి వచ్చారనమాట. అంటే నిజమైన ప్రేమను వదిలేసుకొని డబ్బు వైపు వెళ్ళారు మీరు. సో అది రాంగ్ అని యూనివర్స్ మీకు బాగా బుద్ధి చెప్పింది మీ పర్సన్కి. ఇప్పుడేమనుకుంటున్నారంటే రెస్పెక్ట్ లేని చోట ఉండే కంటే, రెస్పెక్ట్ లేని రిలేషన్షిప్స్ కంటిన్యూ చేసే కంటే, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మీ పర్సన్ని కేర్ చేసేవాళ్ళు, మీ పర్సన్కి మంచి హాస్పిటాలిటీ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ మంచి క్వాలిటీస్ ఉండేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు పార్ట్నర్స్ అయితే మనకి లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశం ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఇలాంటి ఆలోచనలు లేవు. ఒక డబ్బు ఉంటే చాలా అన్నీ ఉన్నట్టే అన్న ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్. కానీ ఇప్పుడైతే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. అని అంటే మీరు కూడా మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా మీరు ఇవన్నీ అడుగుతారు. సో కొంతమంది అయితే మంచిగా మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, కానీ కొంతమంది అయితే గొడవకు దిగుతారు. సో అలాంటి మెంటాలిటీ మీ పర్సన్ అలాంటి మెంటాలిటీ మీది అని తెలుసుకున్నారు అనుకో, మీ పర్సన్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ధైర్యం తెచ్చుకోవాలి వాళ్ళు. కానీ వస్తారు, ఏదైనా కూడా, ఏం జరిగినా కూడా. సో ఎవరైతే కొంచెం సాఫ్ట్ మెంటాలిటీ ఉంది మా పార్ట్నర్కి అని తెలుసుకున్న సో మీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు వాళ్ళకి. నేను చెప్పా కదా 16 days ఆర్ 16 weeks, కొంతమంది లైఫ్లో 16 hours కలుస్తారు. మెసేజ్, కాల్స్, మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది. ఇంకో విషయం చెప్తాను ఇక్కడ నేను. ఎవరి రిలేషన్లో అయితే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయకండి. ఇలా మెసేజ్ చేయటం, నాకు ఇంత అమౌంట్ కావాలి పంపించు, అలా ఎప్పుడు చూసినా మనీ కోసం డిస్కషన్స్ ఇలా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఇదొక బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. సోషల్ మీడియాలో అది కలవడం, డబ్బులు డిమాండ్ చేయడం, వాళ్ళకి కావాల్సినంత తీసుకున్నాక ఇంకా బోర్ కొట్టిన తర్వాత వదిలేయటం. ఇలా చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి అయితే. పోనీ అవి కూడా ఏవో thousands of rupees కాదు, lakhsలో ఉంటుంది అమౌంట్. ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తున్నారో అసలు డబ్బుకి విలువ లేదు ఇచ్చేవాళ్ళకి. సో అలాంటి రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి మాత్రం తీసుకెళ్ళకండి, అక్కడతో కట్ చేసుకోండి. కమర్షియల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవు. మీరు తీసుకెళ్దాం అన్నా కూడా వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎప్పటికీ ఉండదు. లైఫ్ లాంగ్ అలాగే టార్చర్ పెడతా ఉంటారు అందరినీ. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఎప్పుడు మెసేజ్ చేయాలి, ఎప్పుడు కాల్ చేయాలి అని మీరైతే నైట్ టైం కూడా మీ ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉంటారు. మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందేమో, కాల్ వచ్చిందేమో, నేను రిసీవ్ చేసుకోలేదేమో అన్న అంత యాంగ్జైటీలో మీరున్నారు. ఎప్పుడు రీయూనియన్ అని వెయిట్ చేస్తున్నారు మీరైతే.
కానీ మీ పర్సన్ మాత్రం అక్కడ ఒక మాట మాట్లాడాలన్నా కూడా ఆ విషయాన్ని ఎన్నో యాంగిల్స్లోంచి చూస్తున్నారు. ఒక్కో విషయాన్ని అంటే ఒక అడుగు వేయాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో ఇలా మీరు కూడా ఇలానే ఇన్ కేసు తను మిమ్మల్ని రిజెక్ట్ చేయాల్సి వస్తే మీరు కూడా అలాగే పిచ్చివాళ్ళు అయిపోతారేమో మీ లైఫ్ కోసం ఆలోచించి. కాబట్టి కొంచెం మనం లిమిట్లో ఉందాం, మనం కంట్రోల్లో ఉంటే అవతల వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు అని మీ పర్సన్ ఫీలింగ్. కానీ మీరేమో ఆల్రెడీ ఇంకా మొత్తం అన్నీ మీ పర్సనే అన్నట్టు ఉన్నారు. అంటే మ్యారేజ్ ఒకటే లాస్ట్ స్టెప్ అన్నట్టు ఉన్నారు. జస్ట్ ఆ విషయం కోసమే ఆలోచిస్తున్నారు మీరు. ఎప్పుడు రీయూనియన్, ఎప్పుడు మ్యారేజ్ అనేది మీరు ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ మీ పర్సన్ అయితే అలా లేరు. ఇన్ కేసు అదే చెప్తున్నా కదా, ఇలా ఇప్పుడు వేరే పర్సన్ ఎవరైనా వచ్చి మ్యారేజ్ మ్యాచ్ ఎవరైనా వచ్చి ఆఫర్ చేశారనుకోండి, మీకు ఇంత క్యాష్ ఇస్తున్నాం, ఇన్ని ప్రాపర్టీస్ వస్తాయి మీకు మ్యారేజ్ చేసుకుంటే అని అంటే, ఇప్పుడు ఓకే చెప్పే ఇదిలో కూడా ఉన్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ లాస్ని కవర్ చేసుకోవడానికి. అందుకని కూడా చాలామంది మీకు రీయూనియన్ అవ్వాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, కానీ నెంబర్స్ బ్లాక్ కూడా చేయలేదు. జగ్లింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలామంది పర్సన్స్. అయితే ఎవరైతే ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారో వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఎలా అంటే ఇంత అమౌంట్ సడన్గా ఎలా తీసుకురావాలి అనేది వాళ్ళ మెయిన్ క్వశ్చన్ అనమాట. వాళ్ళ లైఫ్లో ఊహించలేదు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయని. ఫైనాన్షియల్గా చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా గడిపారు లైఫ్ అంతా. కానీ సడన్గా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. ఆ లాస్ తీసుకొచ్చింది కూడా కొంతమందికి వాళ్ళ థర్డ్ పార్టీయే తీసుకొచ్చింది. ఎందుకంటే థర్డ్ పార్టీ అడిగినంత అమౌంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు మీ పర్సన్. ఇచ్చేశారు కూడా చాలామంది విషయాల్లో. కొంతమంది పర్సన్స్ మీద అయితే బ్లాక్ మ్యాజిక్ జరిగింది, స్పెల్ జరిగింది. సో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు అది. వాళ్ళు చేయడం వల్ల మీ పర్సన్ అలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. కానీ అదైతే అంతగా పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్ అయితే చేయలేదు వాళ్ళకి. సో త్వరగా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరం అయిపోయారు కాబట్టి ఆ బ్లాక్ మ్యాజిక్ అంతగా పనిచేయదు. అంటే ఏదో ఒక బానిసలాగా వాడుకోవడానికి చేశారు ఆ బ్లాక్ మ్యాజిక్. అంటే వాళ్ళ ఎదురుగుండానే మీ థర్డ్ పార్టీ ఏమైనా మిస్బిహేవ్ చేసినా కూడా మీ థర్డ్ పార్టీ, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగరు అనమాట. ఇంకా అలా కామ్గా ఉంటారు జస్ట్. కానీ వాళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ వింటారు. ఆ టైప్లో చేశారు బ్లాక్ మ్యాజిక్. ఇప్పుడైతే ఆ ఎఫెక్ట్ లేదు, పోయింది మీ పర్సన్ పైన. అది నెమ్మదిగా తగ్గడానికి టైం పడుతుంది. ఎందుకంటే మీ పర్సన్ దొరకట్లేదు. ఇంకా బ్లాక్ మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేద్దామంటే మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పార్టీకి దొరకట్లేదు. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది మీ పర్సన్. కానీ మీ పర్సన్కి చెప్పేవాళ్ళు ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలియదు అలా అని. ఇవి కొంతమంది విషయంలో జరిగింది, అందరికీ అయితే జరగలేదు. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికైనా ఈ రీడింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్లో పెట్టండి. మీ డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, పర్సనల్ రీడింగ్ ఒకవేళ మీకు కావాలన్నా.
ఎందుకంటే మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను మళ్ళీ మీకు రిప్లై పెట్టాల్సి వస్తుంది, వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయండి అని. ఎందుకంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేస్తే ఈ గొడవ ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, రెజనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.